హలో, నేనే శంకరాన్ని మాట్లాడుతున్నా. ఎవరు మీరు? నేనండి ఆనందం బిఏ కరస్పాండెన్స్. ఏంటండి మంచి బ్యాడ్ న్యూస్ విన్నాను. బ్యాడ్ న్యూస్ ఏంటయ్యా? అదేనండి పాపం మీ ఆవిడ. నేనే వదిలేశాను, నీకేంటి అబ్జెక్షన్? ఊరుకుందరు, మీకు అంత సీన్ లేదంటగా. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి పెద్ద డిస్కషన్. వారిని ఎవరై? హలో, నేనే సార్, పొలానన్నం కట్ అయింది. ఐసి మళ్ళీ కట్ అవుతుంది చూడు. అలా అయ్యి బాబోయ్, మీరన్నట్టే భలే కట్ అయింది సార్. ఎలా ఫోన్. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? వల్ల కట్లారా? కరెక్టే, భలే చెప్పారు. మీ పొజిషన్ లో ఎవరున్నా అక్కడ ఉన్నట్టే మరి. థ్యాంక్స్. మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యూ హ్యావ్ డయల్. హార్ని హలో, మళ్ళీ నేనే సార్. ల్యాండ్ లైన్ ఎంగేజ్ లో ఉంటాను. నమస్తే టాటా సెల్లర్. The customer you have dialed either turned off or out of calling area. Thank you. ఆట కావాలా పాట కావాలా? రే అల్లుడు, ఫోన్ రా. ఎత్తు. ఓకే. ఆట కావాలా పాట కావాలా? హలో, ఏది ఏమైనా మీ ఆవిడ ఇలా మీకు హ్యాండ్ ఇవ్వటం వెరీ బ్యాడ్ సార్. మా ఆవిడ లేకపోతే మా ఆవిడ. అల్లుడు, కొంప ములిగింది. నేను వదిలేసిన మీ అత్తయ్య కూడా ఎవడో సెటప్ చేసుకుందంట. ఈ ఫోన్ నాకు. ఓహో, రాంగ్ నంబర్. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైమ్. దట్ మీన్స్ 1 year. మళ్ళీ చేస్తాడే వీడు. పొద్దు నుంచి ఇదే మెంటల్ టెన్షన్ మా చంపేస్తున్నాడు. కళ్ళు దాగిన కోతులను గెంతినప్పుడు అనుకున్నాను ఇది ఆ గులానందం గారి దెబ్బే అని. అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. నీ బాధల్లో పడు. సార్, ఇక్కడ కూడా వచ్చేసావా? సార్, ఫోన్లన్నీ బిజీగా ఉన్నాయని డైరెక్ట్ ఇంటికి వచ్చేసాను. చెప్పండి సార్, అసలు మీ ఆవిడ ఎందుకు ఇలా చేసింది చెప్పండి. నీకేంటి అంత టెన్షన్? నా పిల్లలు దాని ఇష్టం. దాని ఇష్టం వచ్చిన తెలిసిపోద్ది. మాత్రం నీకేంట కష్టం? మరి అదే, నా పిల్లం కూడా ఇలాగే ఎవరితో లేచిపోయింది. అందుకే కూడా అల్లుడు, ఈమెయిల్లో కూడా నీకు సానుభూతి సంకేతాలు వచ్చేస్తున్నాయి. అంటే వరల్డ్ వైల్డ్ పబ్లిసిటీ స్టార్టింగ్ అయిపోయింది అనమాట. అయ్యి బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. ఒరే గులానందం, నీకు దండం పెడతారా? నా కష్టం ఏదో నేను పడతాను రా. నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను రే. నీ దండం పెడతాను. దేవుడు ఏడు కింద పడుకుంటా. ఇలా పడుకుని చూస్తే ఎంత బాగా కనపడుతుందో. దాదా, నువ్వు కూడా పడుకుని చూడు. అమ్మో, ఎంతెంత పెద్దిళ్ళు కొండల్లా ఉన్నాయి. అవును తాతయ్య, ఇట్లా ఎంతమంది జనం పడతారు? మన ఊరు ఉంది కదా, అలాంటి ఊళ్ళు 2-3 కలిపితే ఎంతమంది జనం ఉంటారో అంతమంది పడతారు. వామ్మో, వీటిని ఎలా కట్టారో నాకు అర్థమైపోయింది తాతయ్య. ఏమిటో నీకు అర్థమైపోయింది. ఎలా కట్టారో చెప్పు. ముందు కింద పడుకోబెట్టి కట్టి తర్వాత నిలబెట్టారు గద్ద. అవును, పెద్ద. అది కూడా తెలీదు పెద్ద. ఏంటి తాతయ్య, డాక్టర్ గారి గది ఇంత చిన్నదా? ఇది డాక్టర్ గారి గది కదరా, ఆయన పై అసలు ఉంటారు. దీన్ని లిఫ్ట్ అంటారు. దీనిలో ఎక్కితే ఇదే పై తీసుకెళ్తుంది. ఏంటి, పైకి తీసుకెళ్తుందా? మరి విమానంలో రెక్కలేవేంటి? ఒరే, నోరు మూసుకునే విసుకెచ్చుకో. ఏం తెలీదు పెద్ద. క్షమించండి, వాడికి ఏం తెలియదు. ఎక్సలెంట్ గా एक्सीलेंट का एक्सीलेंट ఉంది. जय हो माता जी, जय हो. भगवान रक्षा करेगा.
ఎవరు మీరంతా? ఏంటి గొడవ? మిమ్మల్ని ఇల్లంతా శుద్ధి చేస్తాం, ఒళ్ళంతా మర్దన చేస్తా. ठीक बोला अंदर चलो काम शुरू करेगा। ఏం అక్కర్లేదు, బయటికి వెళ్ళండి. వాచ్మెన్, వాచ్మెన్, ए, तब क्या है? ఏయ్, బయటికి పోతారా లేదా? మిమ్మల్ని. పడిపోతుంది, పట్టుకుందాం. ఎంతసేపు రా, త్వరగా సద్దు. సిఏ దుర్గాప్రసాద్ ఎలా వస్తున్నాడు? అయ్యి బాబోయ్, ఆడిక్కడ రావడం ఏంట్రా? బహుశా రైడింగ్ ఏమో. చిన్నోర్మయ్. ఓకే ఏంటి అలాకా? ఐఎమ్ సారీ. అమ్మా టోన్ మరిపింది. అబ్బా సారీ అని చెప్పాను కదా. అమ్మా. ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఎన్ని అలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపోవు. అప్పుడే మందు సెటప్ చేసేసావా? అందుకనే కొన్ని విషయాల్లో వైఫ్స్ కన్నా కీప్స్ బెటర్. చాలా ఘాటుగా ఉంది వాటర్ ఇది. అబ్బా నువ్వే ఇంత స్పీడ్ గా ఉన్నావంటే ఇక నా సంగతి చూడు. ఓహో, ఆ మంచి సరిపోద్దో లేదో. ఈడొకడు ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి అక్కడ దొరికాడు. పట్టుకో, అబ్బా. ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు. హలో, ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు ఇల్లా అండి? నువ్వెవర్రా? అయ్యి బాబోయ్, ఇది ఎవరిది? నేను కానిస్టేబుల్ రామకృష్ణ అండి. కొత్తగా చేరావా? మ్యాటర్ చెప్పు. సార్కి యాక్సిడెంట్ అయిందండి, ఒకరింట్లో రిలాక్స్ అవుతున్నాడండి. మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి. అడ్రస్ చెప్తాను, కొంచెం రాసుకుంటారా? అసలు నువ్వు ఇలా కళ్ళు మూసుకు పడుకుంటే పాలరాతి శిల్పంలా ఉన్నావు. నా పెళ్ళం ఉంది ఎందుకు దండగా? గంగా బొండానికి ముక్కు నూరు పెట్టినట్టు తవ్వకాల్లో దొరికిన కుండ పెంకులా చండాలంగా ఉంటుంది. వెరీ బ్యాడ్. అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర్రాయి పెట్టి మొహం మీద పెడేయాలని కొట్టాలనిపిస్తుంది. అసలు దాన్ని రివాల్వర్ తో ఠపా ఠపా మన కాల్ చేసేసి ఎన్కౌంటర్ లో పోయిందని చెప్దామన్న ప్లాన్ కూడా ఉంది. ఇప్పుడు సడన్ గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నావురా అంటే నీ దిక్కున్న చోటు చెప్పుకోవే పుండాకోర్ అంటాను. ఏంట్రా ఏడుపు? డ్రైవర్లు ఎర్రచేమలు దూరినట్టు. నేను ఇవాళ డ్రైవర్ వేసుకోలేదే. లోపల ఉన్నారండి. వెళ్ళిపోతుంది, ఏమైపోద్దు? ఇల్లాలు ఇటుక ముక్క, ప్రియురాలు పటిక ముక్క. ఎలా ఉంది మరి కవిత్వం? నీ పెండంలో ఉంది. ఈ కేసు మా బాస్ది. నేను ఓన్లీ సెక్యూరిటీ. ఏంట్రా? పెళ్ళం ఇటుక ముక్క, ప్రియురాలు పటిక ముక్క. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురికాలంలా పారేస్తాను. నీ ఎదో పేస్కి నేను సరిపోలేదా? ఇంటికి రా చెప్తాను. ఈ ఫీరో మన కారు తీసుకున్న డబ్బున్న ఇవ్వాలా లేదా వాడి కథను ముగించాలా? పిలవండి. కొట్టుకి తాళం వేసింది, కొంపకి తాళం వేసిందన్నా. బయట తాళం వేయించి లోపల ఉన్నాడేమో. తాళం ముర బగల కొట్టండి రా. ఏరా బయట తలుపులు వేసుకుని లోపల ఉన్నావే, నీకు సిగ్గు లేదో? తాళం పగల కొట్టుకుని లోపలికి వచ్చావే, అది నీకు సిగ్గుగా లేదు? ఇప్పుడు నీకేం కావాలి? నా డబ్బులు ఎప్పుడు ఇస్తావా? నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పరా? డబ్బులు వచ్చినప్పుడు ఇస్తా. ఎప్పుడు వస్తాయా? ఇవ్వాలనుకున్నప్పుడు వస్తా. ఈ దారికి రాడు కానీ లెఫ్ట్ కిడ్నీ శాంతి. ఏమే పోయిన వారమే బొబ్బుల నుంచి సబ్బు లబ్బులు వచ్చి తీసుకెళ్లాడు. అయితే రైట్ కిడ్నీ ఇంకోసారి శాంతి. ఎందుకని? అంతకు ముందు వారమే గబ్బుల గంగాధరం వచ్చి బుక్ చేసుకుపోయాడు. మరి నీ కిడ్నీలే లేవా? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఇవ్వమంటా.
నా మాట వినరా? ఒరేయ్, అయినా నీకు దండం పెడతారా? ఒరేయ్, ఆగరా, ఆగరా, రేయ్. ఏంటి నేను చెప్తాను తెలుసుకున్నా? నీ పాల్కలా ఏంట్రా? కోకో అడిగినాడు కదా, రేయ్. పాము మాత్రం మెలికలు తిరుగుతాడు. ఉందా? రేయ్, ఆగరా, ఆగరా, రేయ్. ఒరేయ్, ఈ రవ్వ. రొప్పు వచ్చింది కదా నీకు కూడా. మరి నువ్వు పరిగెత్తించులా? అవును, ఎందుకు రైట్ పరిగెత్తినావా? అప్పు ఇచ్చినోడివి, కత్తి తీసే కంగారు పడినండి. డబ్బులు ఇచ్చి సావచ్చు కదా. నేను ఇస్తే నువ్వు పుచ్చు వచ్చేవాడు కదా. ఏయ్, ఏంటి రే, ఎందుకు ఇలా గాడి చుట్టూ తిరిగి అడ్డగాడిద ఇలా తిరుగుతారు? ఆగండ్రా. కొట్టాలనుకుంటే 2 దెబ్బలు కొట్టేసి వెళ్ళి పనులు చూసుకోండి. ఒక్క నిమిషం, ఎక్కడైనా కొట్టు, కానీ ఫేస్ మీద మాత్రం కొట్టకు. ఎందుకో? పర్సనాలిటీ పాడైపోదు. ఇప్పుడు మాత్రం ఉండి చచ్చిందన్నా. నమస్కారం అండి. వైనం తెలియకుండా అడ్డు రావద్దా? అప్పు తీసుకున్న కాసులు ఇవ్వలేదని కొడతా ఉన్నాం. మీరు అతని కొడితే కాసులు రావు, కేసు అవుతుంది. మేము చూడండి కేసులా? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. అతను తీసుకున్నది ఎంత డబ్బైనా తిరిగిపించే పూచి నా. ఈడి గ్యారంటీ ఇవ్వడానికి నువ్వెవరో? నేను ఎల్ఐసి ఏజెంట్ ని. విపి రావు గారు 2 లక్షల రూపాయలకి పాలసీ వేశారు. ఇంకా 20,000 బ్యాలెన్స్ ఉంది. మంత్లీ 2,000 కడితే చాలు. 10 నెలల్లో 2 లక్షల రూపాయలు వస్తాయి. ఆ డబ్బంతా మీరే తీసుకోండి. అట్నా? అయితే ఓ పని చేస్తా, 20,000 రూపాయలు మొత్తంగా నీకు ఇచ్చేసా. ఈ నరికేస్తా, 2 లక్షలు వచ్చేస్తాయి. చంపితే రావే, చంపితే రావే, చంపితే రావే. అవునండి, మీరు చంపితే ఎవరు? ప్రమాదంలో చచ్చిపోతే ఇస్తారు. అట్నా? అయితే ఇందా 2,000 రూపాయలు మొదటి కంతో. 9 నెలలు నేనే కడతా, కానీ ఆ 2 లక్షలు నాకే ఇవ్వాలా. ఇస్తారు కదా? వస్తావా? రండ్రా. చూడండి ఎల్ఐసి గారు, కరెక్ట్ టైంకి దేవుళ్ళు వచ్చి నన్ను కాపాడారు. కానీ మీరు అనుకున్న వీపీ రావు, నేను కాదు. నేను వస్తాను. మీరు అనుకున్నట్టు నేను ఎల్ఐసి ఏజెంట్ ని కాదు. ఎల్ఐసి కాదా? అయితే మా నన్ను కాపాడినట్టు? కారణం ఉంది యజమాని గారు. యజమానా? అమ్మో, ఏంటయ్యా? నాకు మీ కంపెనీలో ఓ ఉద్యోగం కావాలి. ఏంటి కంపెనీలోనా? చూడవయ్యా, నా కంపెనీ ఉందని ఎవరో పుకారు పుట్టించారయ్యా. నా దగ్గర ఉన్నది 4 ట్రేలు, 1 కిలో మైదా. అది బేకరీ అని చెప్పుకుని ఊళ్ళో కాలం గడుపుతున్నాను. నన్ను యజమాని అనుకుని ఉద్యోగం అడుగుతున్నావే? పోవయ్యా. యజమాని గారు, పోవయ్యా. యజమాని గారు. తెలుగు